ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తున్నా మీకు వ్యూస్ రాకున్నాయా, ఫాలోవర్స్ పెరగకున్నారా? మీరు డైలీ రీల్స్ అయినా పోస్ట్ చేస్తుంటారు కానీ మీకు వ్యూస్ ఫాలోవర్స్ రాకుండా అంటే మీరు ఇన్స్టాగ్రామ్ని తప్పుగా యూజ్ చేస్తున్నారు. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీ ఇన్స్టాగ్రామ్ అనేది ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, నాకు లక్ లేదు, నాకు అల్గోరిథం సపోర్ట్ చేయడం లేదు, నాకు కొత్త అకౌంట్ కాబట్టి రీచ్ పెరగడం లేదు, అందరూ అలా అనుకుంటారు. అది తప్పు అనమాట. ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం తప్పు కాదు, మనం పెడుతున్న స్ట్రాటజీ తప్పు అనమాట. ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మంచిగా ఉండాలన్నమాట. ఎలాగంటే యూజర్ నేమ్ ఈజీగా ఉండాలన్నమాట. వాళ్ళు సెట్ చేస్తే వచ్చేట్లా. ఇప్పుడు నాది ఉంది బీబీకే టెక్, అంటే ఈజీగా ఉంది. అలాగే లేదంటే నా పేరుతో భరత్ టెక్ అఫీషియల్ అట్లా పెట్టినే వస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసి బయోలో 3 లైన్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఏం వీడియో చేస్తాం, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏం బెనిఫిట్ ఈ వీడియో చూడడం వల్ల, తర్వాత వచ్చి కాల్ టు యాక్షన్, అంటే మనం ఫాలో చేయండి అలా పెట్టాలన్నమాట. ప్రొఫైల్ వీక్గా ఉంటే మనకి ఏదో కంటెంట్ వైరల్ అయినా మనకి ఫాలోవర్స్ రారనమాట. ఇన్స్టాగ్రామ్లో గ్రో అవ్వాలంటే ఫస్ట్ మీరు రీల్స్ మాత్రమే చేయాలన్నమాట. అలాగే మీరు ఎటువంటి మీద రీల్స్ చేయాలంటే ప్రాబ్లమ్స్, ఇప్పుడు మొబైల్ హీట్ ఎక్కుతుందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ చెప్తూ మనం వీడియో చేయాలన్నమాట. అలాగే హౌ టు, అంటే ఇప్పుడు నేను thumbnail చేస్తాను ఏఐతో యూజ్ చేసుకుని, హౌ టు మేక్ ఏఐ thumbnails అని నేను చేస్తాను అనమాట. ఎలా చేస్తామని చెప్పడం. ఇలాంటి వీడియో చేస్తే ఇంకా ఖచ్చితంగా వైరల్ అవుతాం అనమాట. ఎంటర్టైన్మెంట్ కన్నా యూజ్ఫుల్ కంటెంట్ అనేది ఫాస్ట్గా వైరల్ అవుతుంది. ఈ స్టెప్ మిస్ అయితే మీ రీల్ అంటే డెడ్ అనమాట. ఏమిటంటే ఫస్ట్ ఇంట్రోలో ఉక్కు ఉండాలన్నమాట. అంటే ఎలా ఉండాలంటే, మీకు తెలుసా అని క్వశ్చనింగ్ చేస్తుంది అనమాట. ఆ క్వశ్చనింగ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అందరూ చూస్తారనమాట. సో మీరు హుక్ అనేది మంచిగా ఉండాలన్నమాట. ఫస్ట్ 5 సెకండ్స్ చూసారంటే మొత్తం వీడియో అంతా చూసేస్తారు. మీ రీల్ లాస్ట్లో కాల్ టు యాక్షన్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే ఫాలో మీ మోర్ వీడియోస్ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డైలీ వన్ రీల్ పెట్టాలన్నమాట. మినిమం 1 రీల్ పెట్టాలి. అలా పెడితే కనుక అల్గోరిథం అనేది మనకి పుష్ చేస్తుంది అనమాట. మన వీడియోస్ అందరికీ కన్సిస్టెన్సీ ఉంటేనే మనం అనేది కంటెంట్ క్రియేటర్లో గ్రో అవుతాం. మన రీల్కి ఎక్కువ ట్యాక్స్ అవసరం లేదన్నమాట. 30-40 ట్యాక్స్ అవసరం లేదు. దానికి యూజ్ఫుల్ 7-8 రిలవెంట్ ఉండాలన్నమాట. మనం పెట్టిన వీడియో రీల్కి దానికి సంబంధం ఉంటే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ స్టెప్స్ ఫాలో అయితే ఇంకా మీ ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా గ్రో అవుతారనమాట. ఈ వీడియో కనుక నచ్చేటైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేటర్గా స్టార్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.